మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్తలు అనేకం కవర్ చేశాం. రూల్ ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ వాళ్ళకి మాత్రమే వేదిక మీద కూర్చునే హక్కు ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎదురుగుండా కూర్చుంటారు. వాళ్ళకి ఫ్రంట్ లైన్లో సీట్లు వేస్తారు. కార్పొరేటర్లు ఉండే దాంట్లో ఒక 4 రోలుగా ఉందంటే కనుక ఒకవైపున వాళ్ళకి ఫ్రంట్ లైన్ వేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే 2 లైన్లు వేస్తారు. ఇది కామన్గా ఉన్నటువంటి ప్రొసీజర్. అయితే జగన్ హయాంలో కొన్ని చోట్లన ఏదైతే ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకుని మేయర్ పక్కన కూర్చోబెట్టుకున్నారు అన్నటువంటిది మొన్న కడపలో ఆవిడ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గొడవ చేయడం వల్ల తెలిసింది. అంటే కొన్ని చోట్ల అట్లా పెట్టుకొచ్చారట. ఇప్పుడు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి నర్సీపట్నం ఏదైతే అయ్యన్న పాత్రుడు గారి నియోజకవర్గంలో అక్కడ వైసీపీ గెలుచుకుందట మున్సిపాలిటీ. కాబట్టి ఆ చైర్పర్సన్ పక్కన పెట్టడం కోసం అని చెప్పేసి అంటే ఆమెకి చెప్పారట చైర్పర్సన్కి. ఈయన మామూలుగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆ మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం చేయాలి. అలాగే నేను వస్తాను ప్రమాణ స్వీకారం చేస్తానంటే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి సంస్మరణ దినాలు కాదండి, ఈ టైంలో అట్లాంటివి పెట్టకూడదు అని చెప్పిందట. అయితే ఆమె మాటను పట్టించుకోకుండా ముందు సమావేశం పెట్టమని, ఈవెన్ డిప్యూటీ చైర్పర్సన్ కూడా రాననేటప్పటికీ స్వయంగా తనే అధ్యక్షత వహించారు అన్నటువంటిది సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. ఇదే నిజమైతే కనుక ఇంతకు మించి నిబంధనల ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన అనేటటువంటిది ఉండదు. రాజకీయం ఎంతకైనా దిగజారిపోవడం, లేదంటే రాజకీయం ఎంతకైనా తెగించుకునే స్థితి వస్తే కనుక దందాల రాజ్యం అవుతుంది తప్పించి బాధ్యతాయుతమైనటువంటి డెమోక్రటికల్ స్పిరిట్ ఉండదు.